సరే ఇంకోటి 2 దశాబ్దాల క్రితం జరిగిన నటి ప్రత్యూష గారి కేసు ఏదుందో మనకి సుప్రీంకోర్టు తాజాగా అంతిమ తీర్పిచ్చింది. అయితే ఈ దాదాపుగా 26 సంవత్సరాల తర్వాత కోర్టు దీని గురించి తీర్పిచ్చింది కదా సార్. అయితే మేము రీసెంట్‌గా వాళ్ళ తల్లిగారిని ఇంటర్వ్యూ చేస్తే తీర్పొచ్చిన తర్వాత ఆవిడేమన్నారంటే, ఇండస్ట్రీ నుంచి మాకు ఎటువంటి సహాయం రాలేదు. ఏ ఇండస్ట్రీ పెద్దలు కూడా నా ఈ 26 ఏళ్ల సుదీర్ఘ ఒంటరి పోరాటంలో నన్నెవరూ ఆదుకోలేదు అని అన్నారు. దీని గురించి మీరేమంటారు సార్? ఆ అమ్మాయి హీరోయిన్గా ఉండేటప్పుడు మేము సినిమాలు కూడా బాగా ఎక్కువ తీసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళ అమ్మగారు కూడా నాకు వాళ్ళ అమ్మాయి తమ్ముడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కానీ ఆమె కానీ అందరూ బాగా మాకు పరిచయం. ఎక్కువగా మాకు మంచి రిలేషన్షిప్ ఉంది. అయితే ఇండస్ట్రీ అనేది రాలేదు అనేది ఆమె చెప్తున్నారు. కానీ ఆమె 26 సంవత్సరాలు పోరాడడం అనేది, ఆమెకి ఆ కూతురికి జరిగిన అన్యాయం పోరాడడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి నా కూతురికి జరిగిన అన్యాయానికి శిక్ష పడాలని పోరాడిందే, ఆ పోరాటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ సపోర్టు రాలేదు, ఎక్కడా రాలేదు, ఏ పొలిటికల్ లీడర్ రాలేదు, సినిమా ఫీల్డ్ ఆమె చెప్పినట్టు ఏ సినిమా వాళ్ళు రాలేదు, ఎవరూ రాలేదు. అయినా కూడా ఒంటరిగా పోరాడింది. కొడుకు చిన్నవాడైనా ఆమె ఒక్కరితే కూతురు కోసం పోరాడింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ రోజు ఉంటే ఈజ్ అ టాప్ హీరోయిన్. ఆ అమ్మాయి అప్పటికే కొంచెం అప్పుడప్పటికే ఎదుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు చాలామంది నేను ఏమంటున్నానంటే, ఎదుగుతూ వచ్చింది ఎదుగుతూ ఉంటే ఒదిగి ఉండాలి. ఆ ఎదుగుతున్న సమయంలోనే వాళ్ళకి లవ్ వస్తుంది, ఎదుగుతున్న సమయంలోనే వాళ్ళకి ఏదో ఒక మ్యారేజో లేకపోతే అంటే ఆల్ ఆఫ్ ది సడన్ హీరోయిన్స్ డౌన్ఫాల్ అవుతున్నారు. ఇది ఎందుకో దేనికో నాకు తెలియదు. నాట్ ఓన్లీ నేను చూసా కదా, అందరినీ చూసాం. మనం ఎంతోమందిని చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసాం. ఒక ఆర్టిస్ట్ టాప్లో ఉండేటప్పటికే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, టాప్లో ఉండేటప్పుడే లవ్లో పడతారు. ఈ టాప్లో ఉండేటప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతున్నారు. ఆ డౌన్ఫాల్ అవడానికి మీరు చాలామంది ఉదాహరణకి ఎంతోమందిని చెప్పుకోవచ్చు పేర్లు. అంటే పేర్లు చెప్తే బాగోదు, కానీ మనం ఇప్పుడు 25 సంవత్సరాల దాకా చెప్పుకుంటూ వస్తే ఎంతోమంది హీరోయిన్లు, కళ్యాణ్ గారు, రాశి గారు, అలాగే అంజలి గారు, వాళ్ళకి టాప్ 1లో ఉన్నప్పుడు ఎక్కడో డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బ్ ఎక్కడో కూడా మ్యారేజ్ కాడో వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడే. అయితే మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి డేట్స్ కూడా దొరకలేని పరిస్థితుల్లో ఉండేప్పుడు చేసుకునేటప్పుడు కలమ్మ తల్లి కొంతమందికి ఇస్తుంది అదృష్టం. సినీ కళమ్మ తల్లి కొంతమందికి ఇచ్చింది. ఆ కొంతమంది ఆ అదృష్టానికి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే, కొంత దాకా వచ్చేటప్పటికి ఏ లవ్వో లేకపోతే ఏ మ్యారేజో అక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయితే డౌన్ఫాల్ అయిపోతున్నారు. ఇది ప్రత్యూష గారిది కూడా అదే జరిగింది. ప్రత్యూష గారు టాప్ లెవెల్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఎవడో ఒక ముచ్చు వెంటాడింది. ఆ ముచ్చు ఏ విధంగా వచ్చిందని నేను గతం జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పును మనం గౌరవిస్తూ, ఆ ఇచ్చిన తీర్పుని మనం గౌరవిస్తూ గత జోలికి వెళ్లకుండా ఆ ముత్యువుని వెంటాడింది. ఆ వెంటాడడంలో ఆమె భవిష్యత్తు పోవడమే కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళ జీవితం కూడా ఈరోజు ఎక్కడో ఉండాల్సిన జీవితం ఈరోజు ఆ కూతురు కోసం పోరాడి ఫైనాన్షియల్గా కూడా ఆమె ఎవరిని ఒక రూపాయి అడగలేదు. ఆమె ఫైనాన్షియల్గా ఉన్నా కూడా ఎక్కడో ఉండాలి ఫైనాన్షియల్గా. ఈరోజు ఆ సపోర్ట్ లేకుండా పోయింది. ఆమె బాధని కన్నీరుని మనం ఏం తీర్చలేం, ఆమె కూతుర్ని మనం తేలేం. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో ఓదారుస్తారు, ఎవరో నిలబడతారు అనుకోవడం తప్పు. సినిమా వాళ్ళకి అవార్డులు వస్తే ముందు వస్తారు, రివార్డులు వచ్చి మన కాంట్రవర్సీలు వస్తే వెనక్కి వెళ్తారు. అంటే చనిపోయిన రోజు తర్వాత ఆ లెవెల్లో మనం ఎవరమో. దాసనారాయణ కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, పెద్ద వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? ఇండస్ట్రీలో ఎవరో పట్టించుకోరు, ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు అని మనం ఎదురు చూడక సుమా అంటాం. అంతే, ఎవరిని కూడా ఒక్క పలాని వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేనున్నంతవరకు నా కుటుంబం ఉంటుంది. నా పిల్లలు ఇండస్ట్రీలో ఉంటే మళ్ళీ గుర్తిస్తారు. నా పిల్లలు ఇండస్ట్రీలో లేకపోతే నటుకుమార్తోనే అయిపోతుంది. అంటే ఇది ఇండస్ట్రీ, ఇది సినిమా జీవితం. 2.5 గంటలు మేము ఏదైతే సినిమా తీస్తామో అది సినిమా టిక్కులాగే ఉంటుంది. ఎవరు గుర్తుంచుకుంటారు అనుకోడు. ఇక్కడ కొంతమంది మాత్రమే కొంతమందిని గుర్తుంచుకొని అక్కడ, ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 10 కుటుంబాలు వాళ్ళు గుర్తుంచుంటారు తప్ప మనందరం వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళమే. అంటే ఇంక్లూడింగ్ మనమని ఎందుకన్నానంటే, అది నేనైనా రేపు అలాగే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. కనుక అందుకే ప్రత్యూష అమ్మగారికి ఏం చెప్తున్నానంటే,
మీకు ఇండస్ట్రీ సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నారు. మీ కూతురు ఆశీస్సులు మీకు ఉంది, మీ పోరాటం ఉంది, మీ పోరాట ప్రజలు మీకు సపోర్ట్ ఉన్నారు, అత్యున్నత న్యాయస్థానం సపోర్ట్ ఉంది, మాలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ ఉన్నారు. కనుక మీరు చేస్తున్న న్యాయ పోరాటం, మీ కూతురు కోసం చేస్తున్న పోరాటంలో మీరు సక్సెస్ అయ్యారు. ఏ సినిమా ఇండస్ట్రీ మీకు ఉండకపోయినా మీ కూతురు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీరు ఆ బాధపడొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీ మీకే కాదు, ఎవరిని పట్టించుకోదు. ఎవరిని కూడా మీరు చనిపోయిన తర్వాత అయ్యో పాపం అని ఓదార్చడం ఉండదు, అయ్యో పాపం అని చెప్పి పరామర్శడం ఉండదు, అయ్యో పాపం అని చెప్పేసి మనమే హెల్ప్ చేసేది ఉండదు. కనుక ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు అనేది ఎదురు చూడకు సుమా. మీకు మాలాటి వాళ్ళు అందరం సపోర్ట్ ఉన్నాం, మీ కూతురు ఆశీస్సులు ఉన్నాయి. కనుక మీరు చేసిన మీ పోరాటానికి శిక్ష పడింది. కనుక ఆ శిక్షని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందంట కాబట్టి మనం గౌరవించక తప్పదు, గౌరవించాలి. ఓకే, మీ సాటిస్ఫాక్షన్ కాలేదు, ఒక కూతురు చనిపోయిన బాధ, ఆ కూతురు చనిపోయి 26 సంవత్సరాలు, మరి 24 సంవత్సరాలు మీరు పడ్డ కష్టం, నా కూతురు ఉంటే ఈ విధంగా ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ మీకుంది. కనుక మనం దేవుడు మిమ్మల్ని అంతకన్నా మీ కూతురు ఆశీస్సులతోనే దేవుడు కూడా మిమ్మల్ని బాగా, మీ కుటుంబాన్ని బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ ఏంటంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.